పల్నాడు జిల్లా గురజాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ రుక్మిణీపురం గ్రామం నుంచి జరిగినటువంటి రచ్చబండ కార్యక్రమంలో గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మెడికల్ కాలేజీలు పోతే పేదవాడు సంవత్సరానికి 15,000 రూపాయలు కట్టాల్సినవి కాస్త 30 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు అవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తున్నాడని విమర్శించారు. కాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అదేవిధంగా ప్రతి గ్రామంలో కమిటీలు వేస్తున్నామని, వైసీపీ అధికారంలోకి వచ్చాక కష్టపడ్డ వాళ్ళకి పెద్దపీట వేయబోతున్నామని కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. నాయుడు గారు ఈ కాలేజీలన్నీ అమ్ముకుందాం, ప్రైవేట్ వ్యక్తులను అమ్మేస్తే వాళ్ళు దాన్ని పూర్తి చేసి విద్యని వైద్యని అందిస్తారంట. ఎలా అందిస్తారో నాకు అర్థం కాదు. గవర్నమెంట్ కాలేజీల్లో 15,000 రూపాయలు సంవత్సరానికి ఫీజు, 15,000 రూపాయలు. అదే ప్రైవేట్ కాలేజీల్లో సంవత్సరానికి 30 లక్షలు. ఎక్కడ 15,000, ఎక్కడ 30 లక్షలు? ఇక్కడ అనేక మంది నాయకులు ఉన్నారు. అసలు వీళ్ళల్లో సంవత్సరానికి 30 లక్షలు కట్టగలిగిన వాళ్ళు ఎంతమంది? అంటే 5 సంవత్సరాల్లో 1,5 కోట్లు కట్టాలి. 10 ఎకరాలున్నా ఈ ప్రాంతంలో మహా అయితే 1,5 కోట్లు అవుతుంది. ఎకరం 10 లక్షలు, 15 లక్షలు వేసుకున్నా అంటే ఒక పిల్లోడు MBBS చదివితే ఆస్తి అంతా ఆవిరైనట్టు. అదే 15,000 ఉంటే మహా అయితే 5 సంవత్సరాల్లో 75,000. ఇలా అనేక మందికి ఉపయోగపడిద్ది. ఈ రోజు ఏ జబ్బు వచ్చినా మన మండలంలో నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ పరిగెడుతున్నారు. అదే ఆ హాస్పిటల్